నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆటోనగర్ కార్మికులకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నామన్న వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. ఆటోనగర్ నిర్మాణానికి స్థల పరిశీలన. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్న ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత ఉద్యోగుల అందరి మీద ఉందని పిలుపు. వినుకొండ గీతాంజలి స్కూల్ 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. ఆటోనగర్ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకుంటున్నామని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ మార్కాపురం రోడ్డులో ఉన్నటువంటి పసుపులేరు వంతెన వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుతో పాటుగా తహసీల్దార్ కిరణ్ కుమార్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పిఎస్ ఖాన్, మండల ఎంపీపీ జయశ్రీ వెంకటరామరెడ్డి, మరికొంతమంది నాయకులు ఆటోనగర్ కార్మికులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. స్థల పరిశీలన అనంతరం శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వివిధ వాహనాలతో పాటుగా రిపేర్లు చేస్తూ రోడ్లపైనే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మోటార్ కార్మికులకు సరైన స్థలం లేక కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారని, అయితే నాడు ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా స్థలంతో పాటు ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని, ఆ మాట ప్రకారం నేడు వారితో కలిసి స్థలంను పరిశీలించడం జరిగిందని, మొత్తం 10 ఎకరాల స్థలం ఆటోనగర్ కు కేటాయించడం జరిగిందన్నారు. అదే మాదిరిగా లారీ యూనియన్ వారికి కూడా 4 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొనే సమస్యలపై ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ముఖ్యంగా ఎంఆర్ఓ గారు దీంట్లో చాలా కృషి చేశారు. కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కూడా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. కలెక్టర్ గారికి, జేసీ గారికి, మా ఎంఆర్ఓ గారికి అందరికి కూడా మా మోటార్ అసోసియేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మా మోటారు అంటే నిజంగా అండి, ఇది ఒక మాట మటుకు చెప్పాలంటే మోటారు వాహనాల గురించి, మోటార్ గురించి ఎక్కడైనా ఎవడైనా స్వార్థపడతారు, కానీ మోటారు ఫీల్డ్లో ఎక్కడ తప్పు చేయడండి. ఎందుకంటే 1 కోటి రూపాయల సరుకు లారీలో ఎత్తారు, 2 కోట్ల సరుకు ఎత్తారు, 10 కోట్ల సరుకు ఎత్తారు. ఆ లోపల ఏముందని లారీ ఓనర్ కానీ, వర్కర్ కానీ, ఆ డ్రైవర్ కానీ, క్లీనర్ కానీ అనుకోరు. నా బాడీగా అంతా అన్నదే చూస్తారు, కానీ అక్కడెక్కడ కూడా లోపల ఉన్న దాంతో మాకు పని లేదనుకునే అటువంటి నిజాయితీ, నిబద్ధత. అందుకే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉండిపోతున్నారు, ముందుకు పోలేకపోతున్నారు. మా మోటార్ వాళ్ళకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని రాయితీలు కల్పిస్తారు. అందులో భాగమే ఇది కూడా ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. వినుకొండ పట్టణ ఎన్ఎస్పి కాలనీలో ఉన్న లలితాంబిక ఆలయంలో లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేశారు. లోక కళ్యాణం కోసం లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేపట్టినట్లు, ఈ పారాయణంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు తెలిపారు. అష్టోత్తరం 1000 సార్లు జపించినట్లు వెల్లడించారు. రాశీభూత సమస్త దేవ వనితాం లోకైక శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరా స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా హే కమలాయ సాక్షి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళికి వికాలగ్న మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహకారక అష్టోత్తర శతం లక్ష్మ శ్రోతుమిచ్చామి తత్వ. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
నర్సరాపేట కలెక్టరేట్ వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు స్పెషల్ పే ఈ రోజుకు కూడా రాకుండా చేశారని, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున ఇవ్వవలసిన జీతాలు ఇప్పటికీ కూడా ఇవ్వలేదన్నారు. ఏ రోజైతేనేం జీతాలు ఇస్తున్నామా లేదా అని ఒక మంత్రి మాట్లాడారని, దయచేసి అలాంటి వ్యాఖ్యలు మరలా మంత్రులు మాట్లాడొద్దని తెలిపారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఈ నెల 9వ తారీఖు నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం మొదలైన విషయం అందరికీ తెలిసిందే. ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి అనేక డిమాండ్లు, ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు. అంటే మేము దాచుకున్నటువంటి డబ్బులు వేల కోట్ల రూపాయలు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఎఫ్, అదేవిధంగా మాకు రావాల్సినటువంటి డిఏ అరియర్సు, పిఆర్సీ అరియర్సు, ప్రధానంగా 11వ పిఆర్సీ సంబంధించినటువంటి పిఆర్సీ పే స్కేల్స్ని శాఖల వారీగా ఈరోజు కూడా అందించకపోవడం, అదేవిధంగా ప్రత్యేక అలవెన్సులు ఏదైతే వివిధ శాఖల వాళ్ళకు ఉంటాయో అవి మొత్తం కూడా ఈరోజు కూడా కమిటీని వేయకుండా కాలయాపన చేస్తూ స్పెషల్ పేలు కూడా 11వ పిఆర్సీ ఈరోజు కూడా రాకుండా చేయటం, ఈరోజు కూడా ప్రభుత్వం ఏదైతే 1వ తారీఖు చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు ఇప్పటికి కూడా 400-500 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా ఇవ్వలేదంటే మరి ఈ రోజున మేము కాదు సిగ్గుపడాల్సింది, ప్రభుత్వం సిగ్గుపడాలి. తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం బాధ్యత, ఉద్యోగులకు అది హక్కు. ఈరోజు ఒక గౌరవ మంత్రివర్యులు మాట్లాడారు, ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రోజైతే జీతాలు ఇస్తున్నామా లేదా అని. అటువంటి వ్యాఖ్యలు మీరు దయచేసి మరలా మాట్లాడొద్దు. ఎందుకంటే ఇవి ఉద్యోగుల్ని తీవ్రమైనటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి మనోవేదన గురి చేస్తాయి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఉద్యోగులకు ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు అనేది ప్రభుత్వం చేసిన చట్టం, అది ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తన ఉత్తర్వులు తను అమలు చేసుకోలేకపోతే మిగిలిన ప్రజలు ఎలా పాటిస్తారు మన ఉత్తర్వుల్ని? కాబట్టి అలాంటి వ్యాఖ్యలు మంచిది కాదు, ఉద్యోగులు రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. ఏ రోజు ఇచ్చేదంటే మరి చెప్పండి, వాళ్ళకు 1వ తారీఖు కాదని చెప్పండి, లేదు ఉన్నటువంటి చిల్లర కొట్టులో వాళ్ళకి చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదని, లేదు బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుంటే చెల్లించేటువంటి బ్యాంకులకు చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదని. అదేవిధంగా ఇంటి యజమానులకు చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదయ్యా అని. అదేవిధంగా మేము తెచ్చుకున్నటువంటి కొంతమంది ఉద్యోగులు లోన్లు యాప్ల ద్వారా కూడా తెచ్చుకొని ఆ సకాలంలో చెల్లించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ లోన్ యాప్లు వాళ్ళకి చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదని. మీరు ఏ డేట్ అంటారో ఆ డేట్ అందరికీ రాష్ట్రమంతా తెలియజేయండి. లేదా కరెంటు బిల్లులు కట్టేదానికి చెప్పండి 1వ తారీఖు అంటే 1వ తారీఖు కాదని. జీతం వస్తే ఉద్యోగికి ఆ వచ్చిన జీతం తన దగ్గర దాచిపెట్టుకోవడానికి కుదరదు. వచ్చిన జీతం అంతా కూడా రొటేట్ అయిపోద్ది, మళ్ళీ ప్రజల దగ్గరికే చేరుతూ ఉంటుంది అనేక రూపాల్లో, మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుంది మా దగ్గర నుంచి. పాత పింఛన్ అమలు చేస్తామని హామీ ఇవ్వనటువంటి రాష్ట్రాలు పాత పింఛన్ అమలు చేస్తుంటే, మేము పాత పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్రం ఇంకా వారం రోజులు కాలేదేమో మాకు అర్థం కాలేదు. జీపీఎస్ అని ఒకసారి అంటారు, మళ్ళా కొత్తగా బీపీఎస్ అంటారు. మరి బీపీఎస్ లేదో జీపీఎస్ లేదో మాకైతే తెలియదు, భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రవేశపెట్టలేదు. సిపిఎస్ ఉద్యోగులు పాత పెన్షన్లోకి తీసుకురాకపోగా వాళ్ళ కొత్త పెన్షన్ కింద చెల్లించాల్సినటువంటి 10% వాటా గత 11 మాసాలుగా
అంటే 1300 కోట్లు. దానికి మ్యాచింగ్ ప్రభుత్వం 10%, అంటే మరో 1300 కోట్లు. 2600 కోట్లు ప్రభుత్వం ఎన్ఎస్డిఎల్కి కట్టాలి పెన్షన్ కింద వీళ్ళకి రాబోయే భవిష్యత్తులో. అట్లాంటిది 11 మాసాలుగా ప్రభుత్వ వాటా చెల్లించకపోగా ఉద్యోగి వాటా కూడా ప్రభుత్వం వాడుకున్న పరిస్థితి. జగనన్న కాలనీ లేఅవుట్స్ లో గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం కొరిసపాడు మండలం తిమ్మన్నపాలెం, మేదరమెట్ల గ్రామాల్లో జగనన్న కాలనీ లేఅవుట్స్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. జగనన్న కాలనీలో ఇప్పటి వరకు గృహాలను ప్రారంభించని లబ్ధిదారుల పట్టాలను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. వినికొండ గీతాంజలి స్కూల్ 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలను వినికొండ నర్సాపేట రోడ్డులో ఉన్న గంగనేని కళ్యాణి మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు బుల్ల బ్రహ్మనాయుడుతో పాటుగా మున్సిపల్ చైర్మన్ దస్తగిరి షకీల, తెనాలి శ్రీరామ రూరల్ విద్యా సంస్థల చైర్మన్ కొలసాని తులసి ప్రసాద్ హాజరయ్యారు. విద్యా సంస్థల డైరెక్టర్ ప్రిన్సిపల్ కిషోర్ కృష్ణవేణి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ పాటలకు విద్యార్థులు స్టెప్పులు వేసి అలరించారు. ఆ తరువాత గతేడాది 10వ తరగతిలో 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్యాష్ బహుమతిని ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను విద్యా సంస్థల తరఫున ఘనంగా సత్కరించగా అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. మిగతా వాళ్ళ అలవాట్లు, లైఫ్ స్టైల్ ఇవన్నీ వాళ్ళకి నేర్పుతూ ఫ్యాకల్టీ బాగా దగ్గరుండి మీతో సమానంగా ఫ్యాకల్టీ కష్టపడి మిమ్మల్ని ఎప్పుడు పురోగతిలోకి తీసుకెళ్తూ మంచి మంచి మార్క్స్ సాధించే విధంగా చూస్తుంటారు. ఎందుకంటే మేము టౌన్ లో ఉంటాం కాబట్టి ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ విజయ దుందుని మోగిస్తా చెప్తా ఉంటారు. పిల్లలు కూడా అంత కష్టపడి సాధించినందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మన వినుకొండలో ఇంకా కార్పొరేట్ స్కూల్ ఇటువంటి మీకంటే తక్కువ ఉంటాయి. ఇంకా కార్పొరేట్ స్కూల్లో రిజల్ట్స్ మీ దగ్గర బాగుంటాయి. పిల్లలు అట్లా చదువుకుంటారు. అంతగా కృషి చేస్తున్న మాస్టర్స్ అందరికి, డైరెక్టర్ గారికి నా అభినందనలు కూడా. పిల్లలు ఇప్పుడు మీరు 10th అయిపోయింది, మీకు నచ్చిన సబ్జెక్ట్స్ తీసుకొని ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తారు. అయితే స్టూడెంట్స్ గా ఇప్పుడు మా వయసు వాళ్ళకి చెప్తే మేము మళ్ళీ మా లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు మీకంటూ ఒక లైఫ్ స్టైల్ అలవాటు అవుతూ ఉంటుంది. ఏంటి ఎలా అనేది జనరల్ గా మనము బాగా కష్టపడుతూ చదువుతాము, ఇంకా చదవాలి, ఇంకా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలనే ప్రణాళిక ప్రతి ఒక్కళ్ళకు ఉంటది. నేనేం చెప్తున్నానంటే ఒకళ్ళతో పోటీ అనవసరం. పోటీ అనేది మనతో మనమే పడాలి. ఎందుకంటే ఎవరి క్వశ్చన్ పేపర్, ఎవరి జీవితం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి, మనతో మనమే పోటీ పడాలంటే అర్థం ఏంటంటే మనకు ఒక 50 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 60, 70, 80, 90 ఇలా పోటీ పడాలి. మనమే పోటీ పడాలి. ఎందుకంటే టెన్షన్ ఉండదు. లేదు 90, 100కి దగ్గరగా వచ్చాయి, చాలా సక్సెస్ సాధించాము. నెక్స్ట్ ఏంటి, మంచి కోర్సు, చాలా కష్టంగా ఉండే కోర్సులో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యి మనం అక్కడ కష్టపడుతుండాలి. ఎంతసేపటికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది, దాన్ని సిద్ధం చేసుకొని దాని వైపు డెడికేషన్ గా వెళ్ళిపోవాలి. ఇంకా పక్కన ఏం జరుగుతుంది, ఎవరు ఎలా మార్క్స్ తెచ్చుకుంటారు అనేది తెలుస్తున్నా కూడా మన డెడికేషన్ మాత్రం మన స్థాయి అంత వెళ్ళాలి. ఈ క్రమంలో మంచి మంచి మార్క్స్ వస్తాయి, బాగా మెచ్చుకోలుగా ఉంటుంది, చాలా మంది ప్రశంసిస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు, బాగుంటుంది. అటువంటి సమయంలో కొద్దిపాటి గర్వం వస్తుంటది. కొంతమంది పిల్లలకి ఇవాళ రోజు ఫస్ట్ ర్యాంకులు అనుకున్న పిల్లలు తర్వాత మనం కొంతకాలం చూసిన తర్వాత జీవితంలో స్థిరపడేటప్పుడు కొన్ని మార్కులు వస్తాయి. ఎందుకంటే మధ్యలో జరిగాయి అనమాట. అవే నేను మీకు చెప్తున్నా. మీ లైఫ్ స్టైల్లో కంపల్సరీ నేను చెప్పి ఉపయోగించుకుంటే మంచి స్థాయిలో ఉంటారు. వచ్చేసరికి దాని మీద దుమ్ము పడుద్ది.
దుమ్ము పడినప్పుడు మనం తుడిచేయకుంటే మన స్పష్టత తగ్గిద్ది. అంటే అది గర్వం లాంటిది అనమాట. గర్వం వస్తుంటది, మనకి ప్రశంసలు అందుతుంటాయి, అమ్మా నాన్న గారాబం చేస్తారు, చాలా బాగుంటుంది. కానీ అది మాత్రం అనుభవించి పక్కన నెట్టేయాలి, కానీ మనకు అది మాత్రం దాని మీద మన దృష్టి పెట్టి మనం తగ్గకూడదు. అది మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్యం ఘనవర్గాల నిర్వహణలో ప్రతిభ చూపిన మహిళ నుంచి ఉమెన్ ఐకాన్ లీడింగ్ స్వచ్ఛత 2023 అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు తెలిపారు. వ్యక్తిగత, స్వయం సహాయక, చిన్న తరహా, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత, వ్యర్థాల శుద్ధీకరణ, చెత్త సేకరణ, చెత్తతో కళాకృతుల తయారీ, తడి చెత్త వినియోగం వంటి విభాగాల క్రింద కృషి చేస్తున్న మహిళలు దీనికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఈ నెలాఖరులోపు వినుకొండ మున్సిపల్ కార్యాలయం నందు దరఖాస్తులను అందజేయాలని, దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 22, ఎంపికైన వారికి జూన్ 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో అవార్డులను అందజేస్తారని తెలిపారు. శావిల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో శ్రీ శివనాగమల్లేశ్వరి అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు పాల్గొని ప్రజల శ్రేయస్సు కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గం శావిల్యాపురం మండలం శానంపూడి గ్రామంలో శ్రీ శివనాగమల్లేశ్వరి అమ్మవారి తిరునాళ్ళు ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు శానంపూడి ప్రజల మీద, మండల ప్రజల మీద, నియోజకవర్గ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారి వైభోగం ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మనందరికీ మంచి రోజులు రావాలని, మంచి ప్రభుత్వం రావాలని చెప్పి శివనాగమల్లేశ్వరి అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా పూజించడం జరిగింది. అలాగే ఉగాది శుభాకాంక్షలు వినుకొండ నియోజకవర్గం నుంచి తెలియజేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.